గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయా చూరణశబలం చంద్రశకలం ధనుః సౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణాం. సౌందర్యలహరిగా పిలువబడే శంకరాచార్య కృతమైన ఈ మహాకావ్యంలో మొదటిది అయిన 42వ శ్లోకం మనం మొదలు పెట్టుకోబోతున్నాం. లలితా సహస్రనామ వైభవాన్ని వసిన్యాది వాగ్దేవతలు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అనే నామంతో మొదలుపెట్టినట్లుగానే ఈ శ్లోకం మొదటనే శంకరులు సింహాసనేశ్వరి మహాసామ్రాజ్ఞి అయిన అమ్మవారి కిరీటం గురించి వర్ణిస్తున్నారు. లోకాలన్నింటికీ సామ్రాజ్ఞి అయిన అమ్మ కిరీటం ఎంత గొప్పగా ఉంటుంది. కాలాన్ని కొలిచే సూర్యచంద్రుల భ్రమణం వల్లనే కదా మనం జీవించగలుగుతున్నాం. అటువంటి సూర్యుడు చంద్రుడు అమ్మ కిరీటంలో ఎలా పొదగబడ్డారంటే మనకి 12 సూర్యులు, ఒక్కొక్క సూర్యుడికి ఒక్కో పేరుతో ఒక్కో నెలలో పిలువబడే 12 సూర్యులు కూడా మాణిక్యపు కాంతులతో అమ్మ కిరీటంలో చుట్టూతా పొదగబడి ఉన్నారట. నుదుటిపైన చంద్రరేఖ, అమ్మేమో ఉజ్జద్భాను సహస్రాభ అంటే 1000 సూర్యుల ప్రభతో వెలిగిపోయే కాంతి కలిగి ఉందిట. అమ్మ ధరించిన చింతామణులు హారాలతో కలిసి రకరకాల కాంతులతో వెలిగిపోతూ చిదగ్నికుండంలోంచి శిరసాదిగా పైకి వస్తూ ఉంటే చుట్టూరా నిలబడి ఉన్న దేవతలు మునులు మొదలైన వారంతా ఆ సౌందర్యాన్ని చూస్తూ మైమరిచిపోతున్నారట. ఇంతలో ఒక విచిత్రం జరిగింది. అది ఏంటంటే ఇన్ని రంగుల మేళవింపులో ఒక ఇంద్రధనస్సు ఉద్భవించిందిట. అప్పుడు అక్కడ ఉన్నవారంతా అమ్మ సూర్యచంద్రులతో పాటుగా ఇంద్రధనస్సును కూడా ధరించింది కాబోలు అనుకున్నారట. ఇన్ని రంగుల మేళవింపులో మెరిసిపోయే సౌందర్యానికే సౌందర్యం అనిపించే అమ్మ మనకి సింహాసనేశ్వరిగా చూపిస్తున్నారు శంకరులు. మొదటి శ్లోకంలోనే భువనేశ్వరి అయిన అమ్మ సూర్యులతో పొదగబడిన కిరీటంలో చంద్రరేఖను ధరించి ఇంద్రధనస్సుల కాంతులతో మెరిసిపోయే రూపాన్ని మనస్సులో మనం దర్శించుకుని ధన్యులమవుదాం. శంకర్లకి ధన్యవాదాలు అర్పిద్దాం. అమ్మా హిమగిరితనయ, సూర్యమణులతో పొదగబడిన నీ కిరీటపు సౌందర్యాన్ని ఎవడైతే కీర్తిస్తాడో అతడు నువ్వు చంద్రరేఖతో పాటుగా ఇంద్రధనస్సును కూడా ధరించిన తల్లివి అని తప్పగా అనుకుంటాడమ్మా. ఎందుకంటే శిరస్థిత చంద్రనిభా ఫాలస్థేంద్రధనుప్రభ హృదయస్థార విప్రేక్ష్య త్రికోణాంతరదీపిక అనే కదా లలితా సహస్రనామంలో వసిన్యాది వాగ్దేవతలు చెప్పింది. శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం అనుకుంటూ మనందరం కూడా అమ్మకి మన నమస్సుమాంజళ్ళు అర్పిద్దాం.